ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్ళారు. సందర్భం G7 దేశాల శిఖరాగ్ర సమావేశం. అంటే ఆ 7 దేశాల అగ్రనేతలు హాజరవుతారన్నమాట. G7 గ్రూపులో ఇండియా సభ్యదేశం కాదు. ఈసారి సదస్సుకు ఇండియా సహా కొన్ని దేశాలకు ఆహ్వానం అందడంతో ప్రధాని ఈ సదస్సు జరుగుతున్న ఇటలీ వెళ్ళారు. నరేంద్ర మోదీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ ప్రయాణం తగిలింది. దానితో సహజంగానే ఉత్సాహం కాస్త ఎక్కువగా ఉంటుంది. పైగా అక్కడ జో బైడెన్ వంటి అగ్రరాజ్య నేతను కలుస్తున్నారా పైగా. దానితో మోదీ గారు ఉత్సాహంగా మొన్నటి ఇండియా సార్వత్రిక ఎన్నికల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇండియా లోక్సభ ఎన్నికలు ప్రపంచంలోనే పెద్ద ఎన్నికల ప్రక్రియ అని చెబుతూ డేటా ఏకరువు పెట్టారు. ఎన్నికలు చాలా న్యాయబద్ధంగా జరిగాయని, అత్యంత పారదర్శకంగా నిర్వహించారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలను ఎన్నికల కమిషన్ ఏ మేరకు న్యాయంగా జరిపించిందన్న మీమాంసను ఈసారికి పక్కన పెడదాం. మోదీ వచనాలకు మాత్రమే పరిమితం అవుదాం. ఆయన అక్కడి ప్రసంగంలో ఈ ఎన్నికల్లో తన గెలుపును ప్రపంచ ప్రజాస్వామ్య విజయంగా వివరించారు. ఆయన అన్న మాటలు కరెక్ట్గా చెప్పాలంటే, భారత ప్రజలు ఈ చారిత్రాత్మక విజయం రూపంలో ఇచ్చిన దీవెనలు ప్రజాస్వామ్య విజయం. ఇది మొత్తం ప్రజాస్వామ్య ప్రపంచం విజయం. ఇది ఆయన అన్నమాట. విన్నారుగా, తన గెలుపును ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకుంటున్నారో లేక విజయవంతమైన ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్య విజయం కింద అభివర్ణించారో మీరు ఒక అంచనాకు రండి. నేను మాత్రం మోదీ గారు తన విజయాన్నే ప్రజాస్వామ్య విజయం కింద అభివర్ణించారని అనుకుంటున్నాను. ఒకవేళ ప్రతిపక్ష కూటమి గెలిచి ఉన్నట్లయితే ఆయన లెక్కలో ఆ విజయం ఏమై ఉండేది? ప్రజాస్వామ్య విజయం అయి ఉండేది కాదా? సరే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. నిజానికి మొన్నటి ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ప్రజాస్వామ్య విజయమే. అయితే మోదీ చెప్పినట్టుగా కాదు. నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ నేతలు చేసిన విద్వేష ప్రచారం తర్వాత కూడా ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడాన్ని నేను ప్రస్తావిస్తున్నాను ఇక్కడ. అది ప్రజాస్వామ్య విజయం కాక మరేమవుతుంది? మిగతా వారి సంగతి అక్కర్లేదు మనకి ఇక్కడ. ఒక్క మోదీ ప్రచారం సంగతే చూడండి. ఇండియా కూటమి గెలిస్తే హిందువుల మంగళసూత్రాలు లాక్కొని ఎక్కువ మంది పిల్లలను ఉన్నవారికి చొరబాటుదారులకు పంచుతారన్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు చొరబాటుదారులు అంటే ముస్లింలని మనం చదువుకోవాలి. దేశ వనరులపై ప్రథమ హక్కు ముస్లింలదేనని గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారంటూ ఒక వక్రీకరణను జనంలోకి వదిలారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ తీసేసి ఆ కోటా ముస్లింలకు ఇస్తారని భయపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామాలయంపైకి బుల్డోజర్లను పంపుతారని అన్నారు. ఇంత భయంకరంగా మత విద్వేషం రగిలించడానికి ఏకంగా ప్రధానమంత్రి ప్రయత్నించిన ఓటర్లు విజ్ఞత ప్రదర్శించారు. 400 పార్ 400 సీట్ల పైన అన్న నినాదాన్ని తిరస్కరించారు. మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడక తప్పని పరిస్థితి కల్పించారు. ఏ రామజన్మ పేరు చెప్పి సమాజాన్ని చీల్చి మెజారిటీ మతస్థుల ఓట్లు దండుకోదలిచారో ఆ అయోధ్య భాగమైన ఫైజాబాద్ లోక్సభ స్థానంలోనే బీజేపీని ఓడించారు. కాబట్టి ఈ ఎన్నికల ఫలితం నిజంగానే ప్రజాస్వామ్య విజయం. ఇక్కడ ఇంకో సంగతి కూడా చెప్పుకోవాలి. ఇటలీ G7 సదస్సులో మోదీ చేసిన ప్రసంగంలో మరో ముఖ్యమైన మాట ఉంది. టెక్నాలజీలో గుత్తాధిపత్యం కూడదని, దాని ఫలితాలు అందరికీ అందాలని ఆయన అన్నారు. అసమానతలు లేని సమ్మిళిత సమాజం కోసం ఇది అవసరమని ఆయన అన్నారు. సమ్మిళిత సమాజం, అసమానతలు లేని సమాజం మోదీ గారు వాడిన పదాలు గుర్తుంచుకోండి. ఆయన అక్కడ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇక్కడ గుజరాత్ నుంచి ఒక వార్త బయటకు వచ్చింది. వడోదరలో ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఒక గృహ సముదాయంలో ఒక ముస్లిం మహిళకు ఇల్లు కేటాయించారు. ఆమె ఆ ఇంట్లో చేరడానికి వీలు లేదని ఆ కాలనీలో హిందువులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. హిందువుల ఏరియాలో ముస్లింలు ఉండటానికి వీలు లేదని, అవసరమైతే ఢిల్లీ వెళతామని వారు హెచ్చరించారు. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, మోదీ గారు చెప్పిన సమ్మిళిత సమాజం కనీసం గుజరాత్లోనైతే లేదు. నిజానికి దేశంలో చాలా చోట్ల ముస్లింలకు అటు కొనుక్కోవడానికి కానీ ఇటు అద్దెకు కానీ ఇళ్ళు దొరకడం చాలా కష్టంగా మారింది. గుజరాత్లోనైతే హిందూ ముస్లిం విభజన దాదాపుగా సంపూర్ణమైపోయింది. హిట్లర్ జర్మనీలో యూదులు గెట్టోలు అనే ప్రత్యేక వెలివాడల్లో ఉండేవారు. ఇప్పుడు మన దేశంలో కూడా ముస్లింలకు అలాంటి పరిస్థితి ఎదురవుతున్నది. ఇలాంటి కృత్రిమ అడ్డుగోడలు పైకంట లేపుకొని మనం ఎలాంటి సమ్మిళిత సమాజం గురించి ప్రపంచానికి చెబుతున్నాం? ఇలాంటి అడ్డుగోడలు మరింత పైకి లేవడానికి మోదీ గత 10 ఏళ్లుగా అనుసరిస్తున్న విధానాలు, అంటున్న మాటలు కారణం కాదా? ఎక్కడ దాకా ఎందుకు? మొన్నటి ఎన్నికల్లో ఆయన ముస్లింలు ఎన్ని మాటలు అన్నారు? ఒక విషయం చెప్పండి, ప్రజాస్వామ్య విజయం అంటే ఎన్నికల ప్రక్రియ న్యాయంగా జరగడం ఒక్కటేనా? సమాజంలో ప్రజలందరికీ సమాన హోదా లభించడం కాదా? జాతి మత భేదం లేకుండా ప్రజలందరికీ సమాన హక్కులు దొరకడం కాదా? వివక్షకు తావులేని విశ్వమానవ సౌభ్రాతృత్వం వెల్లివిరిసే సమాజం కాదా మన ప్రజాస్వామ్య ఆకాంక్షల తుదిగమ్యం? ఈ ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూత వ్యవహారాన్ని మోదీ గారు కాస్త వివరిస్తే బాగుంటుంది. కానీ ఆయన ఎవరితోటి మాట్లాడరు, మీడియా ముందుకు రారు.
ఇక ఆయన దగ్గర నుంచి ఏ వివరణ ఆశించగలం మనం?